నిజామాబాద్ జిల్లా బోధనపట్టణం ఆటోనగర్లో గల గరీబ్ కాలనీలో తమకు గతంలో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను కొందరు అక్రమంగా అసెస్మెంట్ చేసుకుంటున్నారని, ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ దృష్టికి బాధితులు తీసుకువెళ్లి ఆ అక్రమార్కులపై వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ బాధితులు కోరుతున్నారు. ఆడపు రాజు అనే గరీబ్ కాలనీలో నివాసి తను మున్సిపల్లో పన్ను కడుతున్న ప్లాట్ను ఇతరులు అసెస్మెంట్ చేసుకుని తనను రానివ్వడం లేదని, ఈ విషయమై బోధన్ మున్సిపల్ కౌన్సిలర్ మీర్ నజీర్ అలీ వినోద్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణకు ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆడపురాజు కోరారు. కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గరీబ్ కాలనీలోని తమకు కేటాయించిన ఫ్లాట్లను మరొకరిపై అసెస్మెంట్లకు పాల్పడుతూ నిజమైన లబ్ధిదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి వహించి చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. 1064 అనే పట్ట ఆటోనగర్ నందు ఇచ్చిన పట్టాను 1998లో దీన్ని ఇష్యూ చేశారు. ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేశారు. దానికి సంబంధించిన ఎవరైతే ఆడపు వసంత ఉందో ఆమె మరణించడం జరిగింది. మరణించిన తర్వాత దాన్ని అసెస్మెంట్ మున్సిపాలిటీలో చేయించాము. మున్సిపాలిటీలో చేయించిన తర్వాత మళ్ళీ అదే అసెస్మెంట్ని మళ్ళీ ఇంకొక నంబర్ ఇచ్చి మళ్ళీ అసెస్మెంట్ చేశారు. దీన్ని ఎలా చేస్తారో మీరు మాకు న్యాయం చేయగలరని చెప్పేసి కోరుచున్నాం. ఇది ప్లాట్ నెంబర్ 1064 అన్న ఆచాంపల్లి ఆటోనగర్లో ఇచ్చారు. నాకు ఇది ఇచ్చిన తర్వాత మా అమ్మ చనిపోయింది. డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాను. తర్వాత నా పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్న తర్వాత అసెస్మెంట్ తీసుకోమన్నారు. తీసుకున్నాక రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇంటి నెంబర్ కూడా వచ్చింది. ఇంటి నెంబర్ నా డోర్ మీద రాసుకున్నాను. ఒక 3 months నుంచి నేను అక్కడ ఉండట్లేదు. దాని తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే వేరే వాళ్ళు అసిస్టెంట్ నా నంబర్ని కొట్టేసి అక్కడ వేరే నంబరు మున్సిపాలిటీ నుంచి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. మున్సిపాలిటీ నుంచి ఎట్లా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. నేను ట్యాక్సీ కడదామని వస్తే అప్పుడు నాకు అర్థమైంది ట్యాక్సీలో నా పేరు లేదు. ఈ పేరు వసంత ఆడపు వసంత అని ఉంది. ఇప్పుడేమో వసంత ఆడపు వసంత అని లేదు. అక్కడ నీ పేరు చూపెట్టట్లేదు, ఇది పోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అండి. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. నాకైతే న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ని కోరాను. అప్లికేషన్ కూడా ఇచ్చాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.